అందరికీ ప్రైజ్లాడండి. దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని మనం ఏ విధంగా చెప్పొచ్చు అనంటే, మనము అపొస్తల కార్యములు 10:36లో మనం చెప్పుకున్నట్టు దేవుడు సమాధానమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయిలులకు పంపిన వర్తమానము మనకు తెలుసు కదా! ఆ విధంగా అయితే అపొస్తల కార్యము 13:23లో అతడు దావీదు సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇజ్రాయేలుల కొరకు రక్షకుడిని యేసును పుట్టించాడు. కరెక్టే. కానీ ఈ వీరు ఏం చేసినారు? ఆయనను అంగీకరించలేకపోయినారు. ఎవరు? ఇజ్రాయేలీయులు. ఆయనని అంగీకరించలేకపోయినారు. అయితే అపోస్తల కార్యము 13 అధ్యాయము 44-48 వచనం దాకా మనం చూసినట్లయితే, మనం మామూలుగా చెప్పుకున్నట్టయితే, అంతియోకయలోకి మరి పౌలు, బర్నబా ఇద్దరు కూడా వాక్యము చెప్తున్నారు. అప్పుడు అనేకమైన మరి అన్యులు కూడా ఆ దేశములో మరి ఆ పట్టణము అంతయు దేవుని వాక్యం వినటానికి అక్కడ కూడుకున్నది. అయితే ఈ యూదులు సమాజ సమూహంనని చూచట మత్సరపడ్డారంట. ఏంటి వీళ్ళకి అందరికీ ఈ వాక్యం చెప్పబడుతుంది అనంటే, అప్పుడు పౌలు, బర్నబాలు ధైర్యముగా దేవుని వాక్యము మొదట మీకే చెప్పుట ఆవశ్యకమే, కానీ అయినను మీరు దానిని త్రోసివేసినారు. ఆ రక్షకుణ్ణి, ఆ యేసుక్రీస్తును, ఆ వాక్యమైన దేవుణ్ణి మీరు త్రోసివేసినారు. మిమ్మును మీరే నిత్య జీవనకు అపాత్రులుగా మీరు ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యుద్ధకు వెళ్ళుచున్నాము అని ఏలయనగా, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినాడు. కాబట్టి మమ్మల్ని అన్యజనులకు వెలుగుగా ఉంచినాడు. కాబట్టి మేము అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి మరి నిత్య జీవము నిర్ణయింపబడిన వారికి, నిత్య జీవమునకు వారు నిర్ణయింపబడిన వారు విశ్వసించిరి. ఎవరెవరైతే నిత్య జీవం ఆ వాక్యమును అంగీకరించినారో వారందరూ మరి నిత్య జీవానికి నిర్ణయించబడినారు. యెషయా 54:5 చివరి లైన్లో, సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. అంతేకాదు, 1 యోహాను 2:2లో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వ లోకమునకు శాంతికరమై ఉన్నాడు. అందుకే అందరికీ ప్రభువు. లూకా 2:32లో యేసుక్రీస్తు వారు దేవాలయమునకు వెళ్ళినప్పుడు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలీలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అని యెరూషలేము దేవాలయంలోనికి